వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. మరి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం అసలు ఈయన రాజీనామా వెనకాల ఉన్న కారణం ఏంటి, ఇక్కడ మరి ప్రజలతో ఆయన అసలు ఎలా ఉండేవారు, ఆయన సుమారుగా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా అయితే గెలిచారు. అసలు ఇక్కడికి వచ్చిన ఆయన చేసే మంచి పనులు ఏంటి, అసలు ఇక్కడ నీరు సమస్య ఎలా ఉండేది, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నది అన్నది కూడా ఒకసారి వాళ్ళ మాటలో అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ గోషామహల్ నియోజకవర్గంలో ఆటో నడుపుకున్న సురేష్ అని మన పక్కన అయితే ఉన్నారు. ఒకసారి ఈ రాజాసింగ్ గారు రాజీనామా ప్రకారంగా ఆయన చేసింది కరెక్టా రాంగ్ అన్నది ఒకసారి వీళ్ళ మాటలోనే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఈ బస్తే. ఓకే. ఇక్కడ రాజాసింగ్ గారు మెజారిటీతో మంచి విజయం అయితే అందుకున్నారు. ఆయన మరి సడన్ గా ఈ రాజీనామా మీద మీ అభిప్రాయం ఏంటి? రాజీనామా చేసినట్టు అది ఆయన ఇష్టం అది అయితే, కానీ ఎమ్మెల్యే కూడా ఆయన ఏం చేయలేడు. ఈ 15 ఏళ్ళ అయితే ఏం చేయలేడు ఎమ్మెల్యే. ఆయన 3 మాటలు ఎమ్మెల్యే గెలిచాడు కానీ వేస్ట్. ఎందుకంటే మాకైతే ఏం చేయలేదు, అభివృద్ధి పనులు అనేది ఏం కాదు. మరి ఏం చేయకుండానే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇదే దేవుంది భక్తి, జై శ్రీరామ్ అనేది ఒకటే నిదానం, ఇంకేం లేదు అనేది. ఒక రామనవమికి ఒక జులుస్ ఒకటి, మిగతా ఏం లేదు. డెవలప్మెంట్ అనేది లేదు. హిందూ ఎజెండాని నడిపిస్తేనే ఇక్కడ పోటీ చేస్తారు, ఆయన ఇక్కడ నడుచుకుంటారు అంతే. హిందూ అనే వేరేది ఇంకేం లేదు. జై శ్రీరామ్ అని హిందూ అనేది అది, వేరేది ఏం లేదు. మరి రాజాసింగ్ ఇలాగ పదవికి ఏదైతే రాజీనామా చేశారో మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏదో ముప్పు తెచ్చే అవకాశం ఉందన్నది కదా. మళ్ళీ భయ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. ఇంకా ఎవరు వచ్చినా ఇదే, కానీ ఆయన వస్తే ఏ పార్టీలో పోతాడు ఏం సంగతి ఆయన ఇష్టం అది. మాకైతే ఆయన ఎమ్మెల్యే ఉండి కూడా ఏం ప్రజలకైతే పట్టించుకోలేడు, ఏం పట్టించుకోలేడు. అంటే బీజేపీలో ఏదైనా పదవి ఇవ్వకపోవడం వల్లే ఆయన అలిగి బయటకు వస్తాడు అనుకోవచ్చు ఈ రాజీనామా గట్ట. అవును అంతే. ఎందుకని ఇవ్వలేదు అనుకోవచ్చు ఇక్కడ పదవి? అంటే ఇక వాళ్ళది, అది నిర్ణయం వాళ్ళది. అన్న మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటానన్నారు. ఈయన గత 15 సంవత్సరాలు, అంటే 3 సార్లు అంటే 15 సంవత్సరాలు ఈయన ఇక్కడ ఎమ్మెల్యే. మరి ఇక్కడ రోడ్లు గట్టి ఎలా ఉంటాయి, రోడ్లు డ్రైనేజ్? రోడ్లు మీరు చూడండి, గుంతలు ఎగరాలి. రోడ్ డ్యాన్స్ ఆడతాం మేము. ఆటో రోజు 2 దినాలకు ఒకసారి దుకాణం పెడతాయి బండ్లు. ఎవరు చెప్పుకునేటట్టు లేవు. ముందన్న ముఖేష్ ఉండే మంచిగా చేస్తుండే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడైతే ఈయన వేస్ట్. మరి భయ ఎన్నికలు వస్తే మీ ఓటు ఎవరికి? నేనైతే బీఆర్ఎస్కి వేస్తాను, ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్కి వేస్తాను. మరి బీఆర్ఎస్ అక్కడ జూబ్లీస్ లో పోటీ గట్టి పోటీ అవ్వబోతుంది. మరి ఇక్కడ కూడా రానున్న 6 నెలల్లో ఎన్నికలు అయితే పెడతారు. నిలబడతారు, ఏం సంగతి తప్పదు చూస్తాం. బీఆర్ఎస్కి వేస్తాం, ఎందుకంటే మాకు కేసీఆర్ నచ్చింది. కేసీఆర్ అభివృద్ధి పనులు బీఆర్కే వేస్తాం. అన్న ఇక్కడ మరి 15 సంవత్సరాల నుంచి ఆయన చేసిన మంచి పనులు ఏమి లేదంటారా? ఏం లేదు, కానీ ఒక జై శ్రీరామ్ తప్ప వేరేది ఏం లేదు. హిందూ ముస్లిం లడాయిలు తప్ప వేరేది ఏం లేదు. ఆయన ఒక ఎమ్మెల్యే వచ్చి చూసింది లేదు. కబ్జాలు అయితే డబ్బాలు అయిపోయింది. ఉన్న రోడ్లు కబ్జాలే, డబ్బాలు కబ్జా, ఇష్టం వచ్చిన కబ్జాలు. ఇక్కడ మేము వస్తుండగా చూసాం, ఆ రోడ్డు మొత్తం అంతా కూడా డ్రైనేజ్ ఉంది. అది రోజు ఇంతనే, ఈ రోజు వర్షం. ఇంటి గల్లీ మొత్తం లోపల దాకా చూడండి, రోడ్డు రోజు వాసన వస్తుంది. నల్ల నీళ్ళు ఎవరు చెప్పేటోళ్ళు లేడు. ఏమని చెప్తే లోపల వేస్తాడు. ఇంకేంది, పోలీసు వాళ్ళకి దేవాలి. రోజు తాగుతాడు, కొట్లాడతారు. ఎవరికని చెప్తారు. ఎమ్మెల్యే పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాం అది. మరి భయ ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు ఈ నియోజకవర్గంలో? ఎవరు వస్తారో ఏం చూడాలి. ఎవరు వస్తే బాగుంటది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, లేకపోతే బీజేపీ పార్టీ వస్తేనే మాకైతే ఎక్కడ మాకు అభివృద్ధి కావాలి, పనులు కావాలి, గరీబ్ వాళ్ళకి చూసేటోడు కావాలి. మరి ఎలా ఉండేది అప్పుడు గత 10 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ పార్టీ? అప్పుడు మంచిగా ఉండే, అప్పుడు అందరు చేసుకుని మేము కూడా రోజు 1000-1500 సంపాదించుకున్నాం. ఇప్పుడు అది కూడా 300 ఎత్తలేదు రోజు. ఏం చేయాలి? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసినట్టు లేదు. మరి రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల పరిపాలనలో మీ ఆటో వాళ్ళకి చాలా చేస్తానని చెప్పారు. ఇప్పటిదాకా ఏం చేయలేదు, ఎవరికి ఏం చేయలేడు. ఆయన కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఆయన వాళ్ళకే పంచుకుంటుంది తప్ప మాకైతే ఏం లేదు. ఆటో వాళ్ళకైతే ఏం లేదు. 12,000 ఇస్తారంటే 12,000 ఏం లేదు. ఏం చెప్పుకోవాలి? ఆ కొత్త ఆటోలను ఇప్పుడు మళ్ళీ తీసిండు. ఇప్పటిదాకా మొన్నదాకా 300-400 కిరాయి వెళ్తలేదు. ఇప్పుడు 6 లక్షల రూపాయలు తీసేసిండు ఆటో. మరి పథకాలు గట్ట ఏం లేవు, ఏం పథకాలు ఏం లేవు. ఉన్న ఇంటికే మొత్తం పానం తింటుండు. కరెంట్ బిల్లులు పెంచి అన్ని పెంచేసి 500 సిలిండర్ అంటే 500 సిలిండర్ కూడా రాలేదు. అన్నప్పుడు 6 నెలలు ఇక్కడ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తాయి. మరి ఇప్పుడు మీ ఓటు ఎవరికి, నెక్స్ట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకోవచ్చు? మేమంటూ బీఆర్ఎస్కే రావాలి. మాకైతే మాకు బీఆర్ఎస్ వేరేది ఏం లేదు. ఎందుకంటే మాకు పనులు కావాలి. అప్పుడు నందు బిల్లాలు ఉంటుండే, బీఆర్ఎస్ నుంచి ఆయన వచ్చి చేసిండు. ఆయన ఎమ్మెల్యే కాకుండా వచ్చి చేసిండు, మాకు మస్తు పనులు చేసిండు. ఆ పార్టీ చేసిన మంచి ఏంటి, ఈ పార్టీ చేయలేని పనులు? బీజేపీ కలిపి ఈయన జెండా పెట్టుకొని జై శ్రీరామ్ తప్ప వేరేది ఏం లేదు. ఒక పని మంచి పని అయితే కాలేదు మాకైతే. గతంలో ఉండే ముఖేష్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఉండే, ఆయన చేసిండు. మాకు బండలు వేయించిండు. లోపల గల్లీలు, చిన్న గల్లీలు, మోరీలు ఉండే చేపించిండు. మా చిన్న ఇల్లు 30 గజాలు ఇల్లులు కట్టుకొని మాకు అప్పుడు పర్మిషన్ ఉండే. నిలబడి మాకు కట్టించిండు ఆయన. ఏదో గరీబ్ వాళ్ళకి మస్తు చేసిండు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మళ్ళీ కేసీఆర్ వచ్చినాక మాకు నల్ల నీళ్లు కానీ ఫ్రీ కలెక్షన్ అవి వచ్చినాయి. మోరీలు జర లోపల రోడ్లు వేసిరు. ఎప్పటిదాకా రోడ్ లేదు. మన వస్తున్నాయి నీళ్లు, గబ్బు వాసన, చెత్త ఎత్తుకోపోరు, చెత్త తీసుకోపోరు. ఏమంటానికి 100 రూపాయలు నెలకంటూ రాడు. వస్తారు ఇంకా రాడు. 3 రోజులకు 4 రోజులకు ఒకరు గల్లీని ఒకరు. మేమే నొప్పించుకోవాలి, మేమే చేయాలి. ఇదే నియోజకవర్గంలో సార్ వాళ్ళు కూడా ఉన్నారు. గత
కొన్ని సంవత్సరాల నుంచి కూడా రాజాసింగ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే గెలిచారు, ఒక 3 ఏళ్ళ నుంచి. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ రాజాసింగ్ గారు సడన్ గా ఈ డిసిజన్ తీసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన సడన్ గా రాజీనామా అన్న పదం బయటకు వచ్చింది. ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మళ్ళీ బై ఎన్నికలు వస్తే? పై ఎన్నికల్లో వస్తే ఎట్లా ఉంటుంది మేమేం చెప్పలేము. రోడ్లు మాత్రం బాగలేవు ఇక్కడ. ఇక ఆయన సొంతంగా పార్టీ నిర్ణయం కాదు కదా, అది సొంత నిర్ణయం. ఆయనకు పదవులు రాలేదని చేసిండు చెప్తుండు కదా నేను చెప్పినట్టు. దాని గురించి అంటే పదవి బీజేపీ పార్టీలో ఇవ్వకపోవడం వల్ల రాజాసింగ్ గారు అలిగి వేరే పార్టీలోకి వచ్చారని మీ అభిప్రాయం? చెప్తుండు కదా ఆయన పేపర్లో వచ్చే న్యూస్ బట్టి అయితే అట్లనే ఉంది. ఆయన సొంత అభిప్రాయం ఏముంది మనకు తెలియదు ఇక కదా, ఆయన చెప్తుండు కూడా అట్లా, అంతే కదా. ఆయన ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదండి. ఈ 3 సార్లు కూడా ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉండేది? ఇక్కడ ముఖ్యంగా చూసుకోండి ఇక్కడ ఉన్న ప్రజలు అయితే బాగా లేవండి, రోడ్లు మెయింటైన్ లేదు బాగా. వేరేది ఏముంది ఉంది కానీ మా డెవలప్మెంట్ ఏముంది అప్పట్లే. కానీ తాగునీరు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ నియోజకవర్గం? కూడా బాగలేదు. వాటర్ కొంచెం నయము, కానీ డ్రైనేజ్ది రోడ్స్ బాగలేవు. కొంచెం ఎక్కడ చూసినా గుంతలే, తవ్వుతూ ఉంటారు, మళ్ళీ రోడ్లు వేస్తూ ఉంటారు. అది అట్లా ప్రాబ్లం. ఇక్కడ ఆయన ఈ నియోజకవర్గంలో హిందూ ధర్మాన్ని ఎజెండాని వెనకాల వేసుకుని ముందుకెళ్తారా ఈ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, లేకపోతే ప్రజలతోనే నడుస్తారు? అందరినీ ఒకలాగా చూస్తారు. ఏమన్నారు? ఇక్కడ రాజాసింగ్ గారు హిందూ ధర్మాన్ని ఎజెండాని ముందుకేసుకుని నడుస్తూ ఉంటారా, లేకపోతే ప్రజలందరూ? హిందూ ధర్మాన్ని డెవలప్మెంట్ విషయంలో వస్తే అని ఏం లేదు, కానీ రోడ్లు ఇవైతే బాగలేవు అట్లా. సార్ ఇప్పుడు మళ్ళీ బై ఎన్నికలు వస్తున్నాయి, ఒక 6 నెలలు ఇక్కడ తప్పనిసరిగా వస్తాయి. ఒకవేళ ఈయన రాజీనామా అది ఇంకా తీసుకోలేదు. పార్టీకి చేసిండు కానీ పదవికి చేయలే కదా. పదవి చేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ రావచ్చు. ఒకవేళ వస్తే ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? మీ సపోర్ట్ ఎవరికి ఉండొచ్చు? అదే అట్లా ఓటు ఎవరికి వేస్తాం చెప్పామండి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకోవచ్చు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏది రావాలి మేము వేసేస్తాం వాళ్ళకి, కానీ చెప్పాం కదా, బయటికి చెప్పేది కాదు కదా ఓటు. చెప్పేది కాదు. నీరు సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ అవి నీటిది పర్వాలేదు, డ్రైనేజ్ రోడ్స్ బాగలేవు. పిల్లలకి ఇక్కడ చదువు ముఖ్యంగా ఈ పథకాలు గట్టి ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఇక్కడ అన్ని వస్తున్నాయి ఈ నియోజకవర్గం? వస్తున్నాయి పథకాలు, గవర్నమెంట్ పథకాలు. ఆయన ఇక్కడ 3 ఏళ్ళు పోటీ చేశారు, 3 సార్లు గెలిచారు ఆయన. మరి ఈ 3 సార్లు కూడా ఇక్కడ చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే టక్ టక్ మని చెప్పమంటే మీ మాటలేండి? నాకు తెలియదండి, మంచి పనులు తెలియదు. సో గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే మన రాజాసింగ్ రాజీనామా చేశారు. సో దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? క్యాండిడేట్ అయితే బాగుండే. అంటే సడన్ గా డెసిషన్ తీసుకున్నారు కదా, తన పర్సనల్ అభిప్రాయం. ఓకే, ఆయన ఇక్కడ ఇంతకు ముందు పని ఎలా చేయించేవారు, ఎలా చేశారు? బాగానే చేసి. మరి ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్. మీకు ఐడియా అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 years నుంచి ఉంటున్నారు కాబట్టి ఎవరేంటో మీకు బాగా తెలుసు. సో బాగా తెలుసు, క్యాండిడేట్ దాని మీద డిపెండ్ ఉంటుంది. ఓకే, అదే అంటున్నాను, ఎవరేంటో మీకు బాగా తెలిస్తే. పార్టీ ఈజ్ డిఫరెంట్, క్యాండిడేట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మరి రాజాసింగ్ గారు రాజీనామా చేయటం కరెక్టే అంటారా మీ అభిప్రాయం? మా అభిప్రాయం ప్రకారం అయితే ఆయన చేసేది లేకుండే, మంచిగానే ఉండే. మరి సడన్ గా అలిగి రాజీనామా చేయటం కూడా కరెక్ట్ కాదు కదా? అలిగినరు అని ఎవరు చెప్తున్నారు? అనిపిస్తుంది. తన అభిప్రాయమే, తన ఇష్టం. ఇక్కడ పనులు ఎలా చేశారు? చేసి ఓకే, అయితే మరి రాజాసింగ్ గారు బీజేపీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే మీరు దాన్ని అంగీకరిస్తారా, సపోర్ట్ చేస్తారా? చెయ్యకుండొచ్చు. చేస్తే ఒకవేళ మనం ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడే నేను ఇక్కడ ఏమన్నా అంటే రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఒక స్టాండ్ మీద ఉండరు, వాళ్ళు ఎవ్రీ టైం చేంజ్ అవుతూనే ఉంటారు. సో నేను అదే అంటున్నా మాట. ఎలా అంటే ఇతను బీజేపీకి చాలా టఫ్ క్యాండిడేట్. బీజేపీ నుంచి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేంజ్ అయ్యి వేరే పార్టీ నుంచి వస్తే
ఐ కాంట్ సే ఎనీథింగ్, నో కామెంట్. సో మరి ఇక్కడ ప్రజల సమస్యలు ఎలా తీర్చేవారు ఆయన? పబ్లిక్ రిప్రజెంట్ అయితే చేస్తుంది. ఓకే, సరే అన్న. అయితే మరి మీ ఏరియాలో వాటర్ సరిగ్గా వస్తున్నాయా? నో ప్రాబ్లం. డ్రైనేజ్ అవి ఇవి అక్కడ ఉంటుంది కొంచెం ఏరియా, సమస్యలు ఉన్నాయి అక్కడ. మేము వస్తా ఉంటే కూడా మాకు రోడ్డు మీద కనిపిస్తా ఉన్నాయి కొన్ని తవ్వకాలు తీశారు. అక్కడ 365 days ఫ్లో ఉంటుంది, డ్రైన్ ఫ్లో. మరి ఎందుకు దాన్ని ఎందుకు పరిష్కరించట్లేదు? అది దానికి బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటారు. అందరు సహకరించాలి, పబ్లిక్ కూడా సహకరించాలి, అయితేనే అవుతుంది, లేకపోతే ఎట్లయితే. అంటే ఓ రకంగా ప్రజలతో కూడా తప్పే అంటారు. రోడ్ల మీద ఎక్కడ చూసుకున్నా చెత్త వేయటం. ఇది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ అంటే అలానే ఉంటుందా? అయితే అయితే అలా చేస్తారా? అంటే ఎవరిళ్ళ ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. వాళ్ళు ఎంత శుభ్రం చేసినా మళ్ళీ తెచ్చి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఓల్డ్ సిటీ వాళ్ళు అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రశ్నిస్తే మరి ఇక అలాగ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, మనం ఏం చేయాలి? అయితే మరి రాజాసింగ్ గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి మంచి మనిషి అంతే. వన్ వర్డ్ ఆన్సర్ ఇస్తున్నారు మీరు. సింపుల్ సింపుల్. ఓకే, అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంకా రాజాసింగ్ వారిలో పోటీ చేస్తే ఎవరికి మీరు ఓటేస్తారు? ఆబ్వియస్లీ మీరు ఓన్లీ పార్టీలో రాజాసింగ్ అంటారు, వేరే పార్టీ క్యాండిడేట్స్ మీరు చెప్పగలుగుతారా? అంటే ఇంకా నేమ్స్ బయటకు రాలేదు కాబట్టి మేము అడగట్లేదు. వచ్చిన తర్వాతనే అప్పుడు అడిగితే అప్పుడు ఎవరైనా పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ కనుక అదే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ వీటిలలో ఎవరో క్యాండిడేట్స్ ఖచ్చితంగా వస్తారు. రాకుండా అయితే ఎవరికి పదవి ఇవ్వరు కదా. అదే అంటున్నాను, ఒకవేళ అన్నిటితో పాటు ఈయన కూడా వస్తే ఎవరికి వేస్తారు మీరు? అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉండే కుకట్పల్లి నుంచి, అంత పెద్ద క్యాండిడేటే తర్వాత ఎట్లా డిఫీట్ అయింది? ఇక్కడ రాజాసింగ్ ఎమ్మెల్యే బీజేపీ రాజీనామా చేశారు. మరి దీనికోసం మీరేమంటారు? కరెక్టేనా? కరెక్ట్ కాదు, ఉండాలి ఆయన. ఆయన ఎలా ఉండేవారు? ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ అన్ని పనులు చేశాడండి. పనులన్నీ బాగా చేస్తారా? చేశాడు. నీళ్లు గట్టి ఎలా ఉంటాయి? నీళ్లు, డ్రైనేజీలు బాగానే ఉంటాయి, బాగానే ఉంటాయి, బాగానే ఉంటుంది. బాగానే ఉంటాయి. మరి ఆయన రాజీనామా చేసే వెనకాల కారణం ఏంటి అనుకోవచ్చు? నిజంగానే బీజేపీ పార్టీ మీద అలిగి వెళ్ళిపోయారు ఆయన? ఎందుకు కారణం ఏంది తెలియదు మనకు. మా అన్ని మంచిగానే చేసిండు ఆయన. మరి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మీ ఓటు ఎవరికి పడుతుంది? ఆయనకి, రాజాసింగ్. ఆయన ఒకవేళ బీజేపీ పార్టీని వదులుకుని వేరే పార్టీలోకి వెళ్తే మీరు ఓటు వేస్తారా? నో నో, ఓన్లీ బీజేపీకి. బీజేపీనే చూస్తారు. బీజేపీ. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా మేము ఇందాక ఒక 2 రోజుల నుంచి ఇక్కడైతే తిరుగుతున్నాము. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన ప్రజల్లోకి ఉండరని కూడా మరి చెప్తున్నారు. నిజమేనది? ఇక్కడ పబ్లిక్ ని కలవడంట కదా రాజాసింగ్. రాజాసింగ్ కలుస్తాడా కలవడా? కలుస్తాడు. కలవరని చెప్తున్నారు ప్రజలు. ఎందుకు కలవడు? మా బాబుతోటి ఇట్లా కలుస్తారు. కలుస్తారు. కలుస్తాం మా బాబు. మంచి ఆయన. మేమైతే లోపల ఉంటాం కానీ మా బాబుతోటి ఇక్కడ వస్తుంటే మా బాబుతోటి కలుస్తాం. షాప్ ఇక్కడే కదా, మా బాబుతోటి కలిసి వెళ్ళిపోతారు. వస్తారు, ఈ గల్లీలోకి వస్తారా? వస్తారు. మరి నెక్స్ట్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంది. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? బీజేపీ. బీజేపీ. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది ఈ 2 ఏళ్ళలోని నో పరిపాలన? నాకు ఇష్టం లేదు. నేను నా మ్యారేజ్ అయిన నుంచి ఆయనకే ఇస్తా. ఎవరికి? తామర్పుకే. ఓకే, మరి ఆయన ఇక్కడ హిందూ ఎజెండానే పట్టుకుని నడుస్తారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అని కూడా మాటలు వినిపిస్తున్నా, నిజమేనా? నిజమే. మరి హిందువులను ఒకలాగా, వేరే వాళ్ళని ఒకలాగా చూస్తారా ఆయన? నిజంగానే అందరిని ఒకలాగా చూస్తారా? అందరు ఒకలాగానే చూస్తారు. అయితే మీ ఓటు అయితే బీజేపీకి అంటారు? బీజేపీకే. ఇక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు రాజీనామా అయితే చేశారు కదా, అది కరెక్టేనా కాదా? అది కరెక్టే. వాడు ఉండే కాబిలాతే లేదు అసలు. ఎందుకంటే తెలంగాణ ఉండే ఆ ప్రభుత్వంలో చాలా మంచి పనులు అయినాయి. వాడు తిండో మంచి పనులు చేసిండో. తెలంగాణ ఉన్నప్పుడు మంచి పనులు అయినాయి. ఈ రాజసింగ్ ఎప్పటికైనా వచ్చిండో, ఎన్ని మాటలు గెలిచిండో. ఒక్కసారి రోడ్డు మీద ఇంత పొక్క పడితే ఇంత సిమెంట్ వేపియాడు, ఇంత మోడీ డేనిషన్ తీపియాడు.
పబ్లిక్ ఆడవాళ్ళకు పథకాలు ఇయ్యడు, ఇంటికాడికి వస్తే మర్యాద ఇయ్యడు, ఎవరితో మాట్లాడు సరిగా. కానీ ఆయన రాజకీయంలో గెలిచినా అంతే, కానీ పబ్లిక్ సేవ ఏం చేయడు, చేసేది ఏం లేదు. ఆయనకి తొవ్వేందో తెలియదు ఆయనకు. ఆయన ఉండే ఇల్లు కాంచి ఆయన ధూళిపేట ఉన్న తొవ్వేందో ధూళిపేటలో ఆయన ఉండే ఇంటి చుట్టుపక్కలని వాడిని పనులు కాలేవని తిడతారు. బయటలోకి ఏం చేస్తుండో వచ్చి ఆయన అట్లాంటి ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటి. అంటే బీజేపీ పార్టీ ఎటువంటి పదవి ఇవ్వకపోవడం వల్లే అలిగి బయటికి వెళ్ళిపోయారంటగా. మరి ఈ సమస్య ఏం లేదు, బీజేపీ పార్టీ సమస్య మంచిదే, కాకపోతే ఇందులో తప్పుడు మనిషి ఆయన. బీజేపీ పార్టీలో ఈయన తప్పుడు మనిషి, చాలా తప్పుడు మనిషి. ఎందుకంటే పనులు చేయాలి. ఇప్పుడు మీకు ఆకలి అంటే అన్నం పెట్టాలి, అన్నం పెడతలేడు, సున్నం పెడుతుంది. అట్లాంటి మనిషి. హిందూ ఎజెండాని ముందుకు వేసుకుని నడుస్తాడు ఈ రాజాసింగ్ ఇక్కడ. అంటే మన మారుడోళ్ళు ఏమైపోయింది, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాం కదా మన తెలుగులో. వాడు ఆ మాట పట్టుకుని మన హిందువులను తీసుకొని జై శ్రీరామ్ అని పట్టుకుని, అందువలన వాళ్ళు మాటలు అనేది రాముని పేరు మీద ఓట్లు గుర్తుండు వానికి. వాడు చేసేది ఏం లేదు. మరి ఇక్కడ తాగునీరు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంటుంది? మన తాగే నీళ్ళు కానీ డ్రైనేజ్ వారానికి ఒకసారి డ్రైనేజ్ నింటే వారం రోజులు కావాలి. ఇవాళ తీసింది అనుకో రేపు మళ్ళా నింటుంది. తీస్తారు, రోడ్డు మీద వేస్తారు మట్టి, పబ్లిక్ ట్రాఫిక్ ఇబ్బంది, పొద్దున స్కూల్ పిల్లలు పోతుంటారు, బండ్లు గుద్దుకుంటాయి, పిల్లలకు యాక్సిడెంట్ అవుతుంది. ఎవరు జిమ్మదారి? అవన్నీ వానికి పట్టింపే లేదు. ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. రాజాసింగ్ రాజీనామా తర్వాత మళ్ళీ ఇక్కడ బై ఎన్నికలు అయితే వస్తాయి. మరి మీ సపోర్ట్ ఏ పార్టీకి ఉండొచ్చు? తెలంగాణగా చేస్తా. మా అప్పటిదాన్ని కాంగ్రెస్ చేస్తాను, కానీ కాంగ్రెస్ అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు చెడిపోయింది కాంగ్రెస్. ఇప్పుడు మేము తెలంగాణ వాడతాం. తెలంగాణ టీఆర్ఎస్ మారతాం. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ కొన్ని పనులు చేసినాయి. ఆయన ఉన్నప్పుడు కరెంటు పోకుండే. ఇప్పుడు చంటి పిల్ల పుట్టింది అనుకో, రాత్రిపూట పడుకుంటారు, కొంతమంది మచ్చలు పెడతారు. కరెంట్ లేకుంటే ఏమైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. నీళ్ళు టైంకి ఇవ్వడు, టైంకు ఈ టైం అనేది ఉండదు. డ్యూటీకి పోయే వాళ్ళు కూడా ఉంటారు, 10 గంటలకు 9 గంటలకు పోయేటోళ్ళు ఉంటారు. నువ్వు 2 గంటలకు నల్లు ఇప్పితే వాటర్ ఇప్పితే ఎట్లా? అట్లని ఈయన కరెక్ట్ మనిషి కాదు. మరి ఇక్కడ ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఈయన చేసిన మంచి పనులు ఏంటి ఈ నియోజకవర్గానికి? ఈ మంచి పనులు ఒక్క పని కూడా కనిపించలే. ఆయన తోలేదు అయితే పనులు ఏం చేస్తాడు, ఇల్లు అయితే ఇంట్లో వంట ఏం చేస్తాడు, అట్లా ఉంది ఆయన బాలకం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల్లో మీ ఓటు ఎవరికి పడే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్. టీఆర్ఎస్కి వచ్చాయి ఈసారి. ఇవాళ అందరు టీఆర్ఎస్ ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం. అన్న అయితే మనము తెలంగాణ ప్రభుత్వమే, జై శ్రీరామ్ మనం కూడా అనొచ్చు. కాకపోతే వాడు తప్పుడు మనిషి. అన్న అయితే మరి ఆ విధంగా చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన 2 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది ఈ 2 ఏళ్ళలో కూడా ఇక్కడ? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన వర్షం అయితే గరీబులకు పొట్ట మీద కొడుతున్నారు, పేదవాళ్ళకు పొట్ట మీద కొడుతున్నారు, పనులు లేవు. ఈయన అసలు సీఎం అయ్యే ఛాన్సెస్ లేదు. ఆయన సీఎం అయ్యి ఆయన ఏం తెలుసు, ఆయన సీఎం అయ్యే పదవి ఏంది, కూకున్నాక సీట్ మీద ఊకున్నాక ఏం చేయాలి అన్న ఆలోచన లేదు. మీ పేరు? నా పేరు వాణి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఇక్కడ రాజీనామా అయితే చేశారు. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? బై ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేమైతే రాజసింగే రావాలని అనుకుంటున్నాం. ఎందుకని రాజీనామా చేశారంటారు? ఆయన కారణం ఏంటనుకోవచ్చు? అది తెలియదు మాకు. మంచిదేనా అది? అలా కరెక్ట్ అయినా రాజీనామా చేయొద్దని అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ డ్రైనేజీలో తాగునీరు ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. ఆయన ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంచి పనులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మాకు లాక్డౌన్ లో కూడా మంచిగానే అన్ని హెల్ప్ చేసిండు, బాగానే మాకు హెల్ప్ చేసిండు. మరి చెప్పండి. మాకు మంచిగానే హెల్ప్ చేసిండు, మంచిగానే చూసిండు. ఇక్కడ బియ్యము అన్ని సప్లై కూడా చేసిండ్రు, బాగానే చూసుకోరు ఇక్కడ. మరి ఇక్కడ నెక్స్ట్ బై ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికి ఉంటుంది మీది? కాంగ్రెస్, బీజేపీనా? ఇస్తాం, రాజసింగ్కే ఇస్తాం. మరి ఆయన ఎందుకని సపోర్ట్ చేశారంటే బీజేపీలో పదవి ఇవ్వలేక అలిగారు అనుకోవచ్చా?
మాకు అదంతా తెలియదు. అంత తెలియదు. ఓకే, మంచిగా చేస్తారు ఆయన. మంచిగా చేస్తారు. మరి చాలా మంది ఇక్కడ బిఆర్ఎస్ వస్తే మంచిది బాగుంటుందని కూడా మాట్లాడుతున్నారు. మేమైతే రాజసింగే రావాలనుకుంటున్నాం. రాజాసింగ్ ఎందుకని రాజాసింగ్ గారు? మరి ఆయన ఇప్పుడు నెక్స్ట్ వేరే పార్టీలోకి వెళ్తే మీరు సపోర్ట్ చేస్తారా బీజేపీని కాదని? మేమైతే ఆయనకే ఇస్తాం. ఏ పార్టీ అన్నది అవసరం లేదు, రాజాసింగ్ కావాలి. రాజసింగ్కి ఇస్తాం. इधर से एमएलए राजीनामा राजा सिंह राजीनामा करते वो करेक्ट है ना? अच्छा है। एकदम जबरदस्त आदमी है, राजा भाई के जैसे आदमी नहीं है। आधी रात को भी कुछ भी काम रहे तो राजा भाई आके ठहरते। पूरा गोशामिल में सबसे जबरदस्त काम करने वाला बोल तो राजा भाई आदमी है, इसलिए 3 बार यहाँ से आए से 15 साल से उनकी सरकार है इधर। राजा भाई एकदम जबरदस्त काम करते, कुछ भी काम उम्र है तो आधी रात में आके ठहरते, कुछ भी मदद उदद करना है तो रोड उड़ का है तो पूरा आधी रात में आके करते राजा भाई। ये इधर से पीने का पानी और ड्रेनेज अच्छे है? एकदम पूरा फैसिलिटी सबसे जबरदस्त है, इसलिए सिर्फ पूरा हैदराबाद में बीजेपी का सरकार खाली इधर ही बन रहा है। कहीं को बोल तो राजा भाई ऐसा काम कर रहे इधर। ये कि वो हिंदू धर्म के काम करते हैं इधर से? हिंदू धर्म का हर काम, वैसा कुछ भी नहीं, हिंदू धर्म बोल के हर काम करते। किसके लिए भी कोई भी रहने दो, चाहे अमीर रहने दो गरीब रहने दो, किसका भी काम करना है तो आधी रात में आके करते राजा भाई। इधर से ये भैया निकला रहे 6 मंथ्स के भैया निकला रहे इधर से, तुम्हारा सपोर्ट क्या है? बैनिक बोल तो समझाने भाई और राजा सिंह राजीनामा करते हैं इधर से? नो अब कर रहे राजा भाई, अब देखेंगे क्या होता है वो आगे का आगे। అన్న మరి ఇక్కడికి ఆయన 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు, మరి ఇక్కడ ప్రజలకి కష్టాలన్నీ కూడా పట్టించుకుంటాడు? एक बार नहीं आया, वही तो बोल रहा हूँ, 3 टाइम का एमएलए हूँ, एक बार ये रोड पे नहीं आया ना किसी का हल करा। नहीं आ रहा है। नहीं कभी नहीं, लोग पीने का पानी के से दुनिया का परेशान है। और ड्రైనేజెస్ ఎలా ఉంటాయి? ड्रेनेज का प्रॉब्लम तो है, मगर कभी आगे कोई आना पब्लिक से मिलना ना भैया, एमएलए कभी एमएलए मिला ही नहीं आके हमको, मिले तो कुछ मालूम होगा ना भैया। और वो ऑफिस पे गए तो कभी भी ऑफिस में रहते नहीं, लोग जाने देते नहीं, उनके जो आदमियाँ रहते नहीं है भैया बोलते बस खाली। మరి 3 సార్లు ఎట్లా గెలిపించారు ఇక్కడ? 3 times ఎమ్మెల్యే. अब वो उनकी पब्लिक है भाई, अब उनके पब्लिक को भी मालूम हो गया, लोधे वाले जो है उल्ला खुद ही परेशान है, हम जिता रहे हैं बोल के। उनके जैसा कि क्लिप्स आ रहे हैं, देखो वीडियो में ये क्लिप आ रहे बोल के राजा सिंह को इतना साथ दिया, वो दिया, ये दिया, खाली कम्युनिटी के उससे आ जा रहे हैं उन लोग। बाकी का कुछ नहीं भाई, काम तो कुछ नहीं। आज तक हम रोड पे नहीं डाला है, ये रोड पे दिखे तो एक क्लिप बता दो आप, राजा सिंह ये क्लिप में रोड पे आया, पब्लिक से मिला, बात करा, तो एक क्लिप बता दो। एक क्लिप नहीं, आज तक 3 बार से इलेक्शन है ना, एक क्लिप बता दो। नहीं है। नहीं एक क्लिप बता दो आप, इतना बोलो। मैं 30 साल से यार है तो एक बार नहीं देखा मैं ये रोड पे राजा सिंह। नहीं आ रहा है। खाली गाड़ी में से जाते सो दिखता, आते सो दिखता, पैदल कभी पब्लिक के बीच में आए सो अभी तक नहीं देखा। नहीं। एक क्लिप बता दो आप। మరి నెక్స్ట్ ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎలాగ ఇప్పుడు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? टीआरएस ही आता भैया, टीआरएस ही आता। टीआरएस वाला काम भी अच्छा करा, और वो कांग्रेस का तो कोई मेन इधर लड़ने वाला तो नहीं है, उसको बीट करा सो वाला टीआरएस वाला ही था। लास्ट टाइम भी जो था टीआरएस वाला ही था। బీజేపీలో పదవి ఏమీ ఇవ్వకపోతేనే ఆయన రాజీనామా చేశారు అప్పుడు? हाँ उसका आइडिया नहीं है भैया मेरे को, बीजेपी का तो पता नहीं। कोई एमएलए ने था, उन्होंने जीता था, बीजेपी से आया जीता, तो काम करना ना भैया, कौन भी रहने दो, काम करना, कभी दिखना पब्लिक के बीच में। नहीं आया पब्लिक जिता के लाई उनको, उन्होंने 3 बार से जीते, परवाह नहीं, पर पब्लिक कोई जिताया नहीं अभी तक ना, पब्लिक के बीच में आया उन्होंने, कभी आया नहीं। कभी पब्लिक आज तक हम रोड पे न डाले, कोई क्लिप बता दो, कोई फोटो बता दो, ये रोड पे दिखा दो, सामने होटल है देखो, ये होटल का कोई क्लिप बता दो, ये रोड पे से पब्लिक के बीच में आया तो। మరి 3 సార్లు ఎట్లా ఓట్లేసారు ఈ ప్రజలంతా? 3 टाइम्स 1 साइड आउट गिरा ना साहब, 1 साइड आउट गिरा, आ गया। वो अपोजिशन है, करेक्ट आदमी नहीं है। अपोजिशन कोई करेक्ट नहीं है। लास्ट टाइम टीआरएस का जीता था, अच्छा था अपोजिशन, कुछ कम वोटों से वो हो गया, मगर वो अपोजिशन वाला से स्ट्रांग नहीं है। अपोजिशन वाला कोई अच्छा स्ट्रांग है तो जब हो जाता। ఇక్కడ రాజసింగ్ గారు రాజీనామా చేశారు, దానికోసం మీరు ఏమంటారు? ఆయన పనితీరు ఇక్కడ ఎలా ఉండదు? ఆయన ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉండాలి ఈ ఊర్లో. ఏదైనా చిన్న చిన్న విషయం గల్లీలా విషం ఉంటారు, మనం చూసుకోవాలి చేయాలి కదా. మన ఎలక్షన్కి అందరు వస్తారు, అందరు పోతారు, మళ్ళీ ఆ టైంలో వస్తారు, నేను చేస్తా నేను అన్నీ చేస్తా అంటారు.
మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తలేవు. డ్రైనేజ్ లైన్లా గడిలా మోరీలు పడతారు, గడిలా లైన్ ఆడతారు, రోడ్ మీద గుంతలు వేస్తారు. సంవత్సరాల నెల 6 నెలలకి రోడ్ వేస్తారా, మళ్ళా రోడ్ క్లీన్ చేస్తారు. మళ్ళా పబ్లిక్కి కష్టం కాదా అందరికి? इधर से पानी पीने का पानी अच्छा है ना अच्छा है? यहाँ पर पीने के पानी में थोड़ा ड्रेनेज प्रॉब्लम हो रहा. वो డ్రైనేజ్ కోసం ఏమవుతారంటే వాటర్లా కలిసి బిమారీ వస్తారు పిల్లలకి. డైలీ హాస్పిటల్కి అక్కడిక్కడ పోతారు. డ్రైనేజ్ కలెక్షన్ మంచి ఉంటే, వాటర్ నీళ్ళు మంచి ఉంటే మంచిగా వస్తారు కదా. ఇక్కడ ఈ ఏరియాలకి రాజాసింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు రాజీనామా చేసినారు అన్న. మనం చూసుకోవాలా కదా, మనం ఓట్కి ఎట్లా పోతురు, ఇంటికి ఇల్లుకి. మళ్ళీ ఇప్పుడు కూడా రావాలా. మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ పోయినప్పుడే ఇట్లా మొత్తం అయిపోయింది. ఓకే అన్న, మరి నెక్స్ట్ ఇక్కడ ఏ పార్టీకి ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి దీనికి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు బై ఎలక్షన్స్? మన హైదరాబాద్, మన తెలంగాణ ఏ పార్టీ మంచి చేసి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మన ఒకటి కాదు, చాలా పిల్లలు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ నెక్స్ట్ ఏది ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? మళ్ళా ఇక్కడ బీఆర్ఎస్ కలుస్తారు. ఓకే, ఈయన 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు రాజాసింగ్, మరి ఆయన చేసిన మంచి పనులు ఏంటి? అందరికీ ఒకటే మంచి ఇళ్ళగా చూసుకోవాలా. వేరే మనిషికి ధరం మా పేర్లా ఆయన హిందూ ఆయన ముసలమాన్ అంటే ఎవరు కష్టం పడతారు. అందరికీ ఒక్కోసారి దేవుడు ఉన్నారు, అందరికీ తెలిసే ఉన్నారు, అట్లనే చెప్పాలి. హిందూ ధర్మాన్ని ఎజెండాగా వేసుకుని నడుస్తారని కూడా చెప్తున్నారు, అది నిజమేనా ఆయన రాజాసింగ్? నీకు తెలియదు అన్న, అందరికీ తెలియదు కదా. మనం అందరికీ ఒకటేసారి మంచి చూసుకోవాలా, మంచి పెట్టాలా. ఎలక్షన్ ఉంటే వస్తారు, ఎలక్షన్ లేకుంటే పోతారు. రాజాసింగ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేశారు, కరెక్టా రాంగ్? राजू भाई, हमको तो राजा सिंह एमएलए हमारे एरिया का होता बोलते, आज तक ये रोड पे एमएलए को आया तो नहीं देखा. वो आया तो अंदर एक मंदिर का, इधर एक मंदिर का ना था, इधर रोड पे तो कभी आया नहीं. कुछ भी काम रहे तो हम एमआईएम के एमएलए से काम लेते, हम एमआईएम वालों से काम लेते. आज तक राजा सिंह तो हमारा कुछ हल नहीं करा ना, कभी इधर रोड पे आया तो देखा. खाली वो आगे मंदिर है सावा मंदिर, वो मंदिर का नहीं आया तो देखे हम लोग. अब उन्हों एमएलए रह के भी क्या फ़ायदा, नहीं रह के भी क्या फ़ायदा. वो गोशा महल वाले खुद ही बोल रहे हैं कभी नाला टूटे तो नहीं आया, कभी उधर नहीं आया. बोल तो यहाँ पे आके क्या करता है उन्होंने बोलो. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఇక్కడ రాజీనామా చేయడం అయితే జరిగింది, దీనికి కారణం ఏంటనుకోవచ్చు? ఈయన ఇలా రాజీనామా చేయడం కరెక్టేనా? అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఆయనకు లోపల ఏ మనోభావాలు ఉందో మనకు తెలియదు కదండి. మనకు కూడా అంటే హైట్రిక్ అయినది ఇక్కడ గోషామల్ కాన్స్టిట్యూన్సీలో హైట్రిక్ ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందండి. కాస్కర్ అంటే యూత్. నెక్స్ట్ టైం కూడా ఆయన ఏ పార్టీలో అయినా ఓని ఆయననే గెలిచే అతను. ఓకేనా? కానీ ఇక్కడ మరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయన కేవలం హిందూ ఎజెండాతోనే నడుస్తుందని కూడా మాట్లాడలేదు. సెక్యులరిజం అంతా మొత్తం అందరికి ఈక్వల్ చూస్తారు. ఏ పనైనా వర్క్ చేయండి, ఓరన్నా అవ్వండి, వర్క్ ఈక్వల్ ఉంటుంది అనేది, అట్లా ఏమి ఉండదండి. అంటే బీజేపీ పార్టీలో ఆయనకంటే ఏ పదవి ఇవ్వలేనందుకు ఈయన అలిగి వేరే పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? అదే రాజీనామా చేస్తారా? అది సొంత విషయం అండి, మాకు దానికి ఏ సంబంధం లేదు. అంటే మేమంటే ఆయనకు లైక్ చేస్తాం అంతే, ఆ విషయం మాకు తెలియదు. దేని బట్టి రాజకీయం దేని బట్టి ఆయన రిజైన్ చేసినా మాకు తెలియదు సార్, అది అంతే. మరి ఈయన ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన పనులు ఎలా ఉంటాయి అన్న ఇక్కడ? బ్రహ్మాండంగా ఉందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది, దానికి ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. పబ్లిక్లో ఉంటాడు, జనాల మధ్యలో ఉంటాడు, అట్లా ఏం లేదు. ఏదైనా వర్క్ ఉంటే చేసేస్తాడు, అట్లా ఏం లేదండి. రాజాసింగ్ గారు రాజీనామా తర్వాత ఇక్కడ మళ్ళీ బై ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? అదే ఆయన ఏ పార్టీలో ఉంటే మేము దానికే కదా మేము ఓటేసేది. అంటే ఇక్కడ ప్రజలు చూసేమో ఆయనకు చూసేస్తాం మేము, ఆయన చూసేస్తారు పార్టీ. ఓకే, నెక్స్ట్ ఆయన ఒకవేళ కాంగ్రెస్ లేదా బీజేపీ ఇతర పార్టీలోకి వెళ్తే, బీఆర్ఎస్ ఇతర పార్టీలోకి వెళ్తే మీ సపోర్ట్ ఉంటుందా? ఆల్రెడీ అతను చెప్పాలి కదా ఏ పార్టీలో ఆయన వెళ్ళడానికి చెప్పాలి కదా. ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ మీడియాకి చెప్పేసింది కదా, ఆయన ఏ పార్టీలో వెళ్ళినా ఆయనకే మేము సపోర్ట్ చేసేది. ఆయనకే సపోర్ట్ చేస్తాం. ఓకే, రాజాసింగ్ అడ్డా అనుకోవచ్చు ఇది అంటే ఆల్మోస్ట్ రైట్. ఓకే, నెక్స్ట్ మరి బై ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది రానున్న 6 నెలల్లో. మరి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళ
వాళ్ళు కూడా మంచిగా చేస్తారు కదా, ఇక్కడ మంచిగా వస్తారు, గ్యాదరింగ్ చేస్తారు. కానీ ఏంటంటే సెకండ్ పొజిషన్లో వస్తారు. ఎప్పుడు వచ్చేది బీజేపీ. అంటే రాజాసింగ్ వెళ్ళి ఉంటే ఫస్ట్ అదే, సెకండ్ ఏదైనా రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. అంటే ఇక్కడ నీరు, అలాగే తాగునీరు అవ్వచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ అవ్వచ్చు, ఎలా ఉంటుంది ఈ నియోజకవర్గం? తాగు నీరు అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి గోషామల్ కాన్స్టిట్యూన్సీలో. తాగు నీరుకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. డేనీస్ అంటారా, విద్యుత్ దీపాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికి పండుగలు కూడా చాలా ఫెస్టివల్ చాలా మంచిగా అయితే ఇక్కడ గోషామల్ కాన్స్టిట్యూన్సీలో అందరు అనుకూలంగా ఉంటారండి. అట్లా ఏం లేదు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఏ మతం అన్నా కానీ, ఏ కులం అన్నా కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు. దానికి ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అన్న. ఇక్కడైతే చూసాం కదా, ఇక్కడ మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం కూడా రాజసింగ్ అధికారంలో ఉన్నంత వరకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా నీరు కావచ్చు, ఇలాగే డ్రైనేజ్ వ్యవస్థ అవ్వచ్చు, ప్రతిదీ కూడా బాగుంటుంది. ఈయన 3 సార్లు గెలవడానికి కూడా కారణం అది ఆయన మంచితనం అని కూడా ఇక్కడ ప్రజల మాటలోనైతే చూడొచ్చు. మరియు కేవలం రానున్న 6 నెలల్లో ఏదైనా సరే మనకు బై ఎన్నికలు వచ్చినా సరే, రాజసింగ్ గారు వేరే పార్టీకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే సపోర్ట్ అంతా కూడా రాజసింగ్ గారికి ఉంటుందన్న మాటలైతే, ప్రజల మాటలైతే వినడం అయితే జరిగింది. గోషామహల్ నియోజకవర్గం మొత్తం మీద కూడా రాజసింగ్ గారికి చాలా అపోజిషన్ గానే మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. ఆయన గెలిచిన 3 సార్లు కూడా చాలా మటుకి ప్రజల్లోకి రాకుండానే ఆయన మొత్తం గెలుస్తున్నట్టు కూడా ఇక్కడ మాటలోనైతే చేయవచ్చు. అలాగే కొన్ని బస్సులు వేలో చూసుకుంటే కొద్ది పరిస్థితుల్లో మాత్రం అక్కడ నీరు సమస్య అయితే చాలా ఎక్కువగా ఉన్నది, డ్రైనేజ్ కూడా బాగా ఎక్కువ ఉన్నట్టు కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ రాజసింగ్ గారి పరిపాలన కూడా చాలా బాగుంది. మరి బీజేపీ పార్టీకి మళ్ళీ మా ఓటు అన్నట్టు కూడా కొద్దిమంది మాటలు మనకైతే తెలిసింది. మరి చూద్దాం అసలు రాజసింగ్ గారు అసలు ఎందుకని రాజీనామా చేశారు బీజేపీ పార్టీకి అన్న విషయం. మరి అప్పటి వరకు కూడా వాళ్ళంటే ఒక క్లారిటీ ఇచ్చే వరకు కూడా మరి ప్రజలందరూ కూడా వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, రాజసింగ్ గారు మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ నుంచి ఉప ఎన్నికలు రాకుండా ఈయన మళ్ళీ ఒకేలా ఆ పార్టీ ఇంకా కూడా నిర్ణయించలేదు నిజంగానే ఈ రాజీనామాని. మరి నిర్ణయించకుండా ఉంటేనే మంచిదని కూడా మరి ప్రజల మాటలో మనకైతే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.